దొండకాయలతో కొబ్బరి శనగపప్పు కూర చేయటం చూపిస్తాను. దొండకాయల్ని ఇలా కట్ చేసుకోవాలి. శనగపప్పు నానబెట్టి ఉంచుకున్న దాన్ని కుక్కర్లో వేసి 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మిక్సీ గిన్నెలో అల్లం, పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా వేరుకొని కొబ్బరి, ఉప్పు వేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ కూడా వచ్చేసిందండి. ఈలోపు తాలింపు వేసుకుందాం. మూకిళ్ళలో నూనె వేసుకొని నూనె కాగాక జీలకర్ర వేసి జీలకర్ర వేగాక దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ముక్కల్ని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక నిమిషం తర్వాత మూత తీసి కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా దొండకాయ ముక్కలు మగ్గే వరకు మూత వేసి మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. ముక్కలు మెత్తగా మగ్గాక ఈలోపు శనగపప్పు ఉడికింది. శనగపప్పు వేసేసుకోవాలి. మనం మిక్సీ పట్టి ఉంచుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి ఇది కూడా వేసేసుకుని నీరు ఇంకే వరకు బాగా కలుపుకోవాలి. అంటే కూర డ్రైగా వస్తుంది. ఇదిగోండి, చాలా బాగుంది కదా.